హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త. ఇండియన్ నేవీ నుంచి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కొద్దిసేపటి క్రితమే. ఈ యొక్క జాబ్స్ యొక్క స్పెషల్ ఏంటి అంటే ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్ అయితే ఇస్తున్నారు. అది కూడా మనకి పర్మనెంట్ ఎస్ఎస్సి ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సాలరీ ఎంతో తెలుసా మీకు? స్టార్టింగ్లోనే 1,00,000కి పైగానే సాలరీ ఉంటుంది. అండ్ అలాగే మీకు ఇక్కడ ఎలాంటి గేట్ స్కోర్ కూడా అవసరం లేదనమాట. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే కాబట్టి సో చూస్తున్న వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్, స్కిప్ చేయొద్దు. ఆంధ్ర యూనివర్సిటీ మీకు తెలిసిందే కదా, వీళ్ళు ఆన్లైన్లో డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు పేద విద్యార్థుల కోసం చాలా తక్కువ కాస్ట్లో. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి క్లాసెస్ని మీరు చక్కగా ఇంటి నుంచి కంప్లీట్ చేసుకొని మీరు కోర్స్ అనేది కంప్లీట్ చేసుకొని నార్మల్గా రెగ్యులర్ డిగ్రీతో సమానంగా సర్టిఫికేట్ వాల్యూ అయితే ఉంటుందన్నమాట. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీకు ఈ యొక్క టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చరర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తారు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత. వీళ్ళకి ప్లే స్టోర్లో ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ అనేది ఉంది. అక్కడి నుంచి కూడా మీరు ఆ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. జూలై బ్యాచ్కి వీళ్ళు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సో వాళ్ళే మీకు కాంటాక్ట్ అయ్యి ఈ కోర్స్ గురించి, ఈ యొక్క ప్రోగ్రామ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్స్ ఆఫీసర్స్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఈరోజు మనకి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో వాళ్ళే మనకి కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి ఈ యొక్క పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీకు 2 ఆగస్ట్ రోజు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో లైక్ చేసి కామెంట్లో అయితే రాయండి. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను అప్లికేషన్ పార్ట్ వీడియో అయితే చేస్తాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి 17 ఆగస్ట్ వరకు కూడా మనము ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చాలా అంటే చాలా బెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. ఎటువంటి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ అలాంటి జాబ్స్ అయితే కాదు. అండ్ అలాగే ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి జస్ట్ మీరు 14 ఇయర్స్ సర్వీస్ చేస్తే సరిపోతుంది. మీరు తర్వాత రిటైర్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట. జస్ట్ 14 ఇయర్స్. సో ఇందులో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. 14 ఇయర్సే కదా అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. ఇక్కడ మీకు ఏంటి అంటే మీకు ఉన్నటువంటి సాలరీస్ కానీ, అకామిడేషన్కి సంబంధించి కానీ, బెనిఫిట్స్ కానీ చూస్తే మీరే షాక్ అయిపోతారు. అంత మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి. ఫస్ట్ మనకి టెన్యూర్ సర్వీస్ వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. దాన్ని మనకి ఇంకా 4 ఇయర్స్ అంటే అప్ టు 14 ఇయర్స్ వరకు కూడా మీరు ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. అంటే మీరు జస్ట్ 14 ఇయర్స్ జాబ్ చేస్తే సరిపోతుందన్నమాట. తర్వాత మీకు ఎక్స్ సర్వీస్ మెన్ హోదా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇందులో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఇక్కడ చూడండి, మనకి సబ్ లెఫ్టినెంట్ హోదాలో మీకు డైరెక్ట్గా సబ్ లెఫ్టినెంట్ హోదాలోనే డైరెక్ట్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ కాగానే జాబ్ అనేది ఇస్తారు. మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారని చెప్పాను కదా స్టార్టింగ్లో. ట్రైనింగ్ వచ్చేసి మనకి ఇండియన్ నేవల్ అకాడమీ ఎజ్జిమాలలో ఉంది. అక్కడ మనకి నేవల్ ఓరియంటేషన్ కోర్సులో భాగంగా 6 వారాల పాటు మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసిన తర్వాత ఇదే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి సంస్థలోనే ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి హోదాలో సబ్ లెఫ్టినెంట్ క్యాడర్లో మీకు జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఇనీషియల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో మీకు బేసిక్ పేనే, మీకు చెప్పేది ఇప్పుడు సాలరీ కాదు, జస్ట్ బేసిక్ పేనే 56,100 బేసిక్ పే ఉంటుంది. సో దీంతోపాటు ఇంకా మీకు అడ్మిసిబుల్ అలవెన్సెస్, మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చెప్పాను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అడ్మిసిబుల్ అలవెన్సెస్ మనకి డిఏ అనేది ప్రజెంట్ 53% ఉంది, అది వస్తుంది. దాంతోపాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి. ఇంకా మనకి చెప్పుకుంటూ పోతే చాలా రకాల బెనిఫిట్స్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించవచ్చు అండ్ లీవ్ కన్సెషన్స్, ఇంకా మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఈ జాబ్స్కి అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని కూడా మీరు ఇక్కడ పొందొచ్చు. గ్రాట్యుటీ, లీవ్ ఎంటైటిల్మెంట్స్, అలాగే ఇంకా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి డీటెయిల్స్గా అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ జాబ్స్కి దాదాపుగా 1 lakh పైగానే స్టార్టింగ్లోనే సాలరీ ఉంటుంది. తర్వాత మీరు సర్వీస్ కొద్దీ ఇంకా మీకు
త్వరగా సాలరీస్ అనేవి ఇంక్రిమెంట్ అనేది ఉంటుందన్నమాట ఈ జాబ్స్కి సంబంధించి. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే సరిపోతుంది. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి ఇండియన్ నేవీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా, ఆ ట్రైనింగ్ డీటెయిల్స్ని కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ క్వాలిఫికేషన్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు ఏమేమి వర్క్ చేయాలి ఆ డ్యూటీస్ని కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. అందులో మీకు ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. మీకు మినిమం 10th అండ్ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో 60% మార్కులతో మీరు పాస్ అయి ఉండాలి. సో దాంతోపాటు ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. బీటెక్ కానీ ఎంఎస్సి లేదా ఎంటెక్ కానీ ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అనేవి కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ మనకి చాలా స్ట్రీమ్స్ అనేవి మెన్షన్ చేయడం అనేది జరిగింది. చూడండి, కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్, కంప్యూటర్ సిస్టమ్ అండ్ నెట్వర్కింగ్, నెక్స్ట్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ అండ్ ఈ యొక్క విభాగాలు మీరు యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. లేకపోతే మీరు ఎంసీఏ అనేది చేసి ఉండి బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగంలో చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్ కూడా పని లేదనమాట. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి. మీరు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి షార్ట్ లిస్ట్ అయితే సరిపోతుంది. డైరెక్ట్గా మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి అయితే మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. చూడండి, సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా బీటెక్ వాళ్ళు అయితే మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వాళ్ళకైతే మాత్రం సో మీ క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. టోటల్గా 15 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 17th ఆగస్ట్ లాస్ట్ డేట్. ఏజ్ లిమిట్ వచ్చేసి 2 జనవరి 2001 నుంచి 1 జూలై 2006 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో చాలామంది అడుగుతూ ఉంటారు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి అవకాశం అయితే వచ్చేసింది. సో ఎవరు కూడా వదులుకోవద్దు. మీకు కనుక ఇక క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామినేషన్ లేదు, ఫీజు కూడా లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్కి సంబంధించి మీకు మెయిల్ లేదా ఎస్ఎంఎస్ అనేది పంపిస్తారు. షార్ట్ లిస్ట్ అయితే ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళు మీరు డైరెక్ట్గా మనకి మెన్షన్ చేసినటువంటి లొకేషన్కి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళేసి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోదు. ఈ రోజే అధికారికంగా ఇండియన్ నేవీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది. షార్ట్ సర్వీస్ కమిషన్స్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆఫీసర్ ఉద్యోగాలు అనమాట. నోటిఫికేషన్ లింక్ అఫీషియల్ వెబ్సైట్ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అలాగే పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. సో ఇంకా మీకు ఏదైనా నోటిఫికేషన్కి సంబంధించి డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే రాయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.